సాంగ్స్ పాడతావా? మస్తు వాడతా. ఒకటి. అమ్మ చెవులు రక్తం వచ్చేసాయి చెవులకి. ఏం కాదు, మీ క్రష్ వాళ్ళ కోసం. క్రష్ అట్లా ఏం లేదు. మొత్తం తెలుసు ఆ సాంగ్ మొత్తం గలీజ్ గలీజ్ పాటలు వింటా. గలీజ్ ఇన్ ద సెన్స్ మొత్తం ఇట్లా పాత ఫోక్ సాంగ్స్, సాడ్ సాంగ్స్ ఇవి అవి వింటా అనమాట. పాటలకు కూడా మస్తు అక్క ప్లేలిస్ట్ అని అడుగుతారు మా వాళ్ళు. ఓకే, అందుకని లైవ్లో సాంగ్ అడుగుతున్నాను కదా. లేదు ఒక్క సాంగ్. ఆడపిల్లనే వాడతా. మధుప్రియ అక్క మన మెసేజ్ బి పెట్టింది, ఏమని? ఈ పాటలు మీకు కామెడీ అనిపిస్తున్నాయా ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి. అవునా? అయితే నేను అన్న అట్లేం లేదు అక్క, కామెడీ ఏం వాడుకోలే, నార్మల్గా వాడుకొని ఇప్పటి నుంచి వాడుకోనంటే థ్యాంక్ యూ ఇదే అని అన్నది. ఆమె కూడా అర్థం చేసుకుంది. ఓకే, ఇప్పుడు లైవ్లో ఒక సాంగ్ కావాలి. లైవ్లో సాంగ్ అంటే అదే వాడతా. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట, నేను పాడు పిల్లనట, ఎవరికి కొరగాని నది ఏమీ జన్మమ్మో, నాకెందుకి కరుమో. అంతే. మంచిగా అనిపించిందా? బాగుంది. పాతకాలం గుర్తొచ్చిందా? లేదు, బాగుంది, చాలా బాగుంది. ఫోక్ సాంగ్ ఒకటి వింటావు కదా బాగా. ఇంట కానీ పాడను. మళ్ళీ నాకు వర్డ్స్ కరెక్ట్ రావన్నమాట, అందరు నన్ను తిడతారు. ఇగో కరెక్ట్ రాకపోతే ఎడిటింగ్లో తీపిస్తా అంటే వాడి. నేను వాడను, అందరు నన్ను తిడతారు, ఏందక్క తెలుగు పాటలను ఖరాబ్ చేస్తున్నావు ఇది అని చెప్పి. ఏం ఉండదు, ఏం కాదు. మంచి బ్లూ హార్ట్ అవన్నీ చేసిన లారీ కింద అదంతా. కానీ నేను పాటలను ఇన్సల్ట్ చేయ, నేను పాటలతోటి నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ ఉందన్నమాట. ఒక్క ఫోక్ సాంగ్. రాగి చెట్టెక్తాడు రాగాలు తీస్తాడు, రాగి చెట్టెక్తాడు రాగాలు తీస్తాడు, రోగం అన్నా అబ్బా రోగం అన్నా వచ్చి సావడేమే, ఈ రాగాల మీద మన్ను వయ్యా. ఏం పాట? నేను వినలే. ఎవరికీ తెలియదు నేను వినే పాటలు, తెలుగులో కూడా తెలియదు. అట్లాంటి పాటలు వింటాను నేను మొత్తం. అవునా? ఇది ఓకే, రాగి చెట్టుది. నెక్స్ట్ ఇంటి పనులు ఉంటే వంట పనులు ఉంటే అదేదో పాట ఉంటుంది, గుర్తొస్తలే నాకు. తెలుసా మీకు? మధుప్రియదే. ఇంకా అలాంటివే ఉంటాయి. నేను ఇంకా పాడలేను. మెలోడీ సాంగ్స్ అవన్నీ వినను నేను. మెలోడీ సాంగ్స్ అలాంటివి ఉట్టి ఇట్లాంటి ఇమోషనల్ బ్రెయిన్ రాటెడ్ గలీజ్ పాటలే వింటా నేను. గలీజ్ అంటే గలీజ్ కాదు, ఇలాంటి పాటలు అనమాట, టైంపాస్ పాటలు. ఎమోషనల్ పాటలు ఏంటి? ఎమోషనల్ ఇవే మొత్తం. ఆడపిల్ల పాటలు ఎంత ఎమోషనల్ ఉంటాయి, రోజు రాత్రికి ఏడ్చుకుంటా నేను ఆ పాటలేని. నిజం, ఇవే ఎమోషనల్ పాటలు అంటే. ఇక అంతే. ఇక సినిమా పాటలు అవన్నీ అంతేమీనా తెలుగువి. ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ టైప్ మస్తు డీప్ మీనింగ్ ఉన్న పాటలు అలాంటివి వింటా అనమాట.